హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. మేము శ్రీరామనవమి రోజు అందరం కలిసి మా ఊరు పెదపట్లంక వెళ్ళాము. ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో అన్నమాట ఇది. మా మమ్మీ డాడీ నేను మా అమ్మాయి వెళ్ళాము. సరదాగా కాసేపు దారిలో మేము ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళాము, మా ఊరు విశేషాలు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. తెలుసా? లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసాను. చూసావా? ఎక్కడ బస్సులోంచా? శ్రీరామనవమి అయిపోయి ఇన్ని రోజులైంది, ఇప్పుడో శ్వేత నువ్వు వీడియో పెట్టేది అని మీరు అనొచ్చు. ఏం లేదు, రీసెంట్గా మా మేనత్త కూతురు పెళ్లి జరిగింది నర్సాపురంలో. నేను భీమవరం టు నర్సాపురం అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల నాకు వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి టైం కుదరలేదు. టైం కుదిరినప్పుడు నేను కొంచెం టయర్డ్ అయిపోయి బద్దకించేశాను. అందుకని ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఆ పెళ్లి వీడియోస్ కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తాను. మొత్తానికి మా ఊరికి దగ్గరలో ఉన్న కొండాలమ్మ చింత రోడ్ దగ్గర నుంచి వచ్చేసాము. అటు దొడ్డవరం రోడ్ మీద నుంచి వెళ్ళొచ్చు, ఇటు అప్పనపల్లి రూట్ లోంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు రూట్ బాగుంటుందని ఇటు వచ్చాము. ఇదిగోండి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. ఇది పండగ కావడంతో ఆ రోజు అసలు గుడి కూడా ఖాళీ లేదు. ఇటు వెళ్తే గోదావరి, నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అది కూడా. డాడీతో పాటు మా ఊరు వెళ్ళాం అనుకోండి, ఆయనకి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఆయన చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉంటారు. మా నాన్నగారు ఇలా చేసేవారు, మేము ఇలా వచ్చేవాళ్ళం, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి అవి వింటూనే పెరిగాం కాబట్టి అలవాటైపోయింది. ఇప్పుడు మా అమ్మాయి వంతు అనమాట, తనకి ఆయన చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటూ మా జర్నీ అలా మా ఊర్లోకి వచ్చేసాము. ఇది రంగబొమ్మ సెంటర్, మీకు తెలిసిందే కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ లోకి వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ఈ వీధిలోనే మా ఇల్లు. ఇది పెద్ద వీధి అని అంటారు. ఇది వరకు వీడియోస్ చూసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాను. మేము వెళ్ళేటప్పుడు మా పెద్దనాన్న గారి ఇంటికి వెళ్ళలేదు, డైరెక్ట్ గా గుడికి వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది, కళ్యాణం కూడా అయిపోతుంది అని చెప్పి ఇంటికైతే వెళ్ళలేదు. అదిగోండి మా పెద్దనాన్న గారి వాళ్ళ ఇల్లు. గుడి దగ్గర పూజ, దర్శనం, భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు మా పెద్దనాన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇది వరకు మా ఊరు వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ ప్లేసెస్ గుర్తుంటాయి. ఈ ప్లేస్ గుర్తుందా? ఇక్కడ కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. ఆ ఇల్లులు, మా వీధి మొత్తము కూడా మేము ఎలా అక్కడ స్పెండ్ చేసాము లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూసేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఫైనల్లీ గుడికైతే వచ్చేసామండి. అనుకున్నట్టుగానే కళ్యాణం అయితే పూర్తయిపోయింది. మేము వచ్చేసరికి పానకాలు, ప్రసాదాలు పంచుతున్నారు. చూసారు కదండి గుడి ఎంత బాగుందో. బయట చూడడానికి ఒక పెంకుటిల్లులా ఉంటుంది, లోపల మాత్రం 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి శివాలయం, ఇంకొకటి రామాలయం. ఇలా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. జస్ట్ అప్పుడే ఇంకా కళ్యాణం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తాం, అయ్యో అనుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళగానే రామాలయంలో రాముణ్ణి, శివాలయంలో శివయ్యని ఇద్దరిని కూడా దర్శనం చేసేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మే మంత్లో మా రిలేటివ్స్ అందరం కలిసి మా పెద్దనాన్న గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 2 days మేము చాలా బాగా గడిపాము. సరదాగా అందరం కలిసి టైం స్పెండ్ చేసాం మా ఊర్లో. నా చిన్నప్పటి నుంచి నేను మా ఊరు చాలా సార్లు వచ్చాను, కానీ ఎప్పుడు ఎలాంటి వీడియోస్ తీసుకొని మేము మెమరీగా స్టోర్ చేసుకోలేదు. అందరం కలిసి ఎంజాయ్ చేయడమే తెలుసు తప్ప వాటిని ఒక మెమరీస్ కింద ఉంచుకోవడం ఎప్పుడూ చేయలేదు. ఫొటోస్, వీడియోస్ ఎప్పుడు తీసుకోలేదు. యూట్యూబ్ పుణ్యమా అంటూ మేము మా ఊర్లో మేము ఎలా సరదాగా గడుపుతాము, అందరం కలిసి ఎలా ఉంటాము, మా రిలేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాతో పాటుగా మీ అందరికీ కూడా చూపించగలిగాను. అవన్నీ కూడా నాకు ఒక మెమరీగా మిగిలిపోయాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎంత ఇష్టంగా అయితే మా ఊరు వీడియోస్ తీసానో అంతకంటే ఎక్కువగా మీరు ఆ వీడియోస్ని అభిమానించారు. ఈ ఊరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, రూట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడ స్పెషల్స్ ఏముంటాయి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి నాకు మెయిల్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళని గుర్తుపట్టి కామెంట్స్లో వాళ్ళని పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత బాగా కనెక్ట్ అయిపోయాయి. మీకు కూడా ఆ వీడియోస్ చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి ప్రసాదం భోజనాలు చేసేసాము. మేమైతే ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి రాము, కానీ మా డాడీ మాత్రం ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తారండి. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది మేము రావడం వల్ల, కానీ మా డాడీ అయితే అలా కాదు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి ఫస్ట్ ఇక్కడ గుడికి వచ్చేస్తారు. ఇక్కడ గుడి దగ్గర నుంచి మేము మా పొలం చూడడానికి వెళ్ళాం. ఒకసారి అక్కడ కూడా చూసేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. లాస్ట్ టైం
వీడియోస్లో నేను మీకు మా పొలం చూపించలేదు. పొలం అంటే కొబ్బరి తోట ఉన్నాయని చెప్పాను తప్ప మీకు చూపించలేదు. ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ చూసారా మా డాడీవి మా అమ్మాయివి వేషాలు. వాళ్ళు అలానే ఉంటారండి. మా డాడీ ఎలా నడుస్తారు అనేది ఇమిటేట్ చేస్తుంది. దానికి మా డాడీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ఉంటది వాళ్ళతోని. ఈ గుడి గుర్తుందా? లాస్ట్ టైం ఈ గుడి దగ్గర కూడా ఒక వీడియో చేశాను. మహాలక్ష్మి అమ్మవారు అలాగే వనువులమ్మ అమ్మవారు, ఇద్దరు అమ్మవార్లు పక్క పక్కనే ఉంటారనమాట. ఇక అక్కడి నుంచి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. పొలం అంటే వరిచేనో ఇంకొకటో కాదండి. మాకు ఇటు సైడ్ అన్నీ కూడా కొబ్బరి తోటలే ఉంటాయి. ఇది మా కొబ్బరి తోట అనమాట. గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ లోపే ఉండొచ్చు. మేబీ ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో మహా అయితే. అంతకు మించి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఇది మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చాం కాబట్టి ఇంత డిస్టెన్స్ ఉంది. మాకు ఇంటి దగ్గర నుంచి అయితే అడ్డ రూట్లు ఉంటాయి పొలాల్లోంచి. అక్కడి నుంచి అయితే ఇంకా దగ్గర అనమాట. ఇది మా పొలం చూస్తున్నారు కదా, మాది రోడ్కి ఆనుకునే ఉంటుంది పక్కనే. ఈ పొలం మెయింటెనెన్స్ అంతా కూడా మా డాడీయే చూసుకుంటూ ఉంటారు. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ కూడా. ఈ పొలం చూసుకోవడం కోసమే ఎక్కువ సార్లు పెదపట్లంకి వస్తూ ఉంటారు. పొలానికి నీరు పెట్టించడం అనో, దింపు తీయించడం అనో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అవన్నీ మా డాడీయే చూసుకుంటారు అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అందులోకి ఇది సమ్మర్ కదా, కొబ్బరికాయలకి ఇది మంచి సీజన్. ఇప్పుడు బాగా చూసుకుంటేనే మంచి కాపు వస్తుంది. ఎక్కువ సార్లు నీరు పెట్టించడం, ఎరువులు వేయించడం అలా చేస్తూ ఉండాలి. మేము మా ఊరు వస్తూ ఉంటాం తప్ప పొలానికి అయితే అస్సలు రామండి. నా చిన్నప్పటి నుంచి మా పొలాన్ని చూడడం ఇది 3వ సారో 4వ సారో, అంత రేర్ అనమాట. మా అమ్మాయి అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం మా పొలాన్ని. దాన్ని బట్టి ఆలోచించుకోండి. లాస్ట్ టైం వీడియోస్లో కూడా నేను మా పొలాన్ని చూపించలేదు కదా, అంటే మేము అసలు రాలేదు, అందుకని మీకు చూపించలేదు. ఇప్పుడు మా డాడీతో పాటు వచ్చాం కాబట్టి ఆయన ఎలాగూ పొలానికి వెళ్తారు కాబట్టి మేము కూడా వెళ్ళాము. ఆ పక్కనున్న వాళ్ళు పొలాన్ని చూసుకుంటూ ఉంటారు. మా డాడీ రెగ్యులర్గా ఉండరు కాబట్టి వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళని కూడా ఒకసారి పలకరించేసి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. కానీ ఇక్కడ ఎక్కువసేపు ఏమీ లేము. జస్ట్ ఒక 15-20 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాము. లాస్ట్ టైం వీడియోస్లో పల్లెటూరులో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఒకవైపు అంతా ఒకే ఇంటి పేరు వాళ్ళు ఉంటారు, ఇంకో వైపు అంతా ఇంకో ఇంటి పేరు వాళ్ళు ఉంటారు అని చెప్పినప్పుడు నాకు ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది. ఆ ఇంటి పేర్లు ఏంటో కూడా చెప్పుండుంటే బాగుండేది అని చెప్పి ఒక ఆయన నాకు కామెంట్ చేశారు. అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. నాకు ఇప్పటికి అవకాశం కుదిరింది కాబట్టి. మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇల్లు లైన్ ఉంది కదా, ఆ లైన్ అంతా కూడా కొమ్ములోళ్ళు ఉంటారు. కొమ్ముల ఇంటి పేరు, అంటే మా డాడీ వాళ్ళ ఇంటి పేరు కొమ్ముల. ఎదురుగా ఇంకో లైన్ ఉంది కదా, ఆ లైన్ అంతా సుందర్నీడి అనే ఇంటి పేరు వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ వీడియోలోనే అలా స్పెషాలిటీ ఉంటుందని చెప్పినప్పుడే ఇంటి పేర్లు కూడా చెప్దామని అనుకున్నా. కానీ ఇంటి పేర్లతో పెద్ద అవసరం ఏముంటుంది, దాని పనే ఉంది అని చెప్పి నేను చెప్పలేదు. కానీ దాన్ని కూడా పట్టించుకొని అడుగుతారని నేను అనుకోలేదు కాబట్టి అప్పుడు చెప్పలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను. అప్పుడు కామెంట్ చేసిన ఆయన ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలీదు, నా సబ్స్క్రైబరో కాదో కూడా నాకు తెలీదు. కానీ ఇంకెవరికైనా ఆ డౌట్ ఉండుంటే గనక ఈ వీడియోలో ఆ డౌట్ క్లియర్ అవుతుందని నేను చెప్పాను. ఇంకా మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు దారిలో మాకు ఇవి కనిపించాయి. ఇవి చాలా ఫేమస్. నగరం దాటిన తర్వాత లైన్ గా షాప్స్ అన్ని ఇవే ఉంటాయి. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఇవి చాలా ఫేమస్. పిచ్చుగూళ్ళు అంటే తెలుస్తుంది అనుకుంటా, కానీ వీటి యాక్చువల్ నేమ్ వచ్చేసి గరాజులు. నాకు గరాజులు అంటే పిచ్చి అనమాట, చాలా చాలా ఇష్టం. అలాగే వీటిని కాస్తాలు అంటారు. ఇవి పాలల్లో కానీ టీ కాఫీల్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బలం కూడా. ఇవేమో నాన్ రోటీలు అనమాట. అవి ఉత్తిని అలా తీసుకుని తినేయచ్చు, చాలా బాగుంటాయి. వీటిని మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఇవి యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయాయి. కానీ మాకైతే మా చిన్నప్పటి నుంచి ఇవి తెలుసు. వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాము. బస్సులో అయితే తెచ్చుకోవడం కుదరదు, ఎందుకంటే ఆగదు కాబట్టి. ఇలా ఓన్ వెహికల్స్ లో వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాం. నా ఆత్రం చూడండి, అసలు కొన్నామో లేదో ఇలా వెంటనే తినేస్తున్నాను, అంత ఇష్టం నాకు గరాజులు అంటే. ఇంక భీమవరం బయలుదేరిపోతున్నాం. దారిలో మా డాడీ మా జాన్సక్క వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి చూసొచ్చేద్దామని అన్నారు. అనుకోకుండా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేసాం. జాన్సక్క అంటే మా డాడీ వాళ్ళ చెల్లి, అంటే నాకు మేనత్త. ఇది మల్లవరం, ఇదే వాళ్ళ ఇల్లు. పాపం వీధి చివర టర్నింగ్ లో ఉండగా కాల్ చేసి చెప్పాము వస్తున్నామని. ముందు కూడా తెలియదు వాళ్ళకి, అలా అని మాకు కూడా తెలీదు, అనుకోకుండా వచ్చాము అప్పటికప్పుడు అనుకుని. నేను ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పాను కదా, నాకు మొత్తం 6 మేనత్తలు అని. అందులో 6వ మేనత్త, లాస్ట్ మేనత్త జాన్సక్క వాళ్ళ ఇల్లు ఇది. చైర్ లో కూర్చున్నారు కదా పెద్ద ఆవిడ జాన్సక్క వాళ్ళ అత్తగారు. అలాగే గుమ్మం దగ్గర నుంచున్నారు కదా, ఆవిడేమో తోటికోడలు. ఇల్లు చూసారా ఎంత బాగుందో. వీళ్ళ ఇంటి పక్కనే చెరువు కూడా ఉంటది, అక్కడికి కూడా వెళ్ళి ఆడుకున్నాము. అవన్నీ కూడా వీడియోస్ తీసాను, కానీ బై మిస్టేక్ ఆ వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి, చూసుకోలేదు. రికవరీకి కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకేం చేస్తాంలే అని చెప్పి వదిలేసా. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, మీకు అందరికి డెఫినెట్ గా నచ్చుండేది, కానీ మిస్ అయింది కదా, అందుకే కొంచెం ఫీల్ అయ్యాను. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీసి మీకు చూపిస్తా. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రథం అవి కూడా వెళ్ళాయి. అవి కూడా వీడియో తీశాను, కానీ అవి కూడా మిస్ అయిపోయాయి.
ఇదంతా వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ ఉండే ఏరియా. వీళ్ళకి ఆవు పాడి ఉంటదన్నమాట. కనిపించే షెడ్ లో ఆవులు ఉంటాయి. అలాగే ఈ మిగిలిన ప్లేస్ లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి కోడి గూళ్ళు కూడా ఉన్నాయి. ఈ కోడి గూళ్ళు చూసి చాలా సంవత్సరాలు అయింది. మా చిన్నప్పుడు మా ఊర్లో ఉండేవి. ఇక్కడ చూడండి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. రేఖమందార్ పూల్ని ఎండబెట్టారు హెయిర్ కోసం. ఇక్కడ ఇదంతా తిరగడం అయిపోయిన తర్వాత ఇంటి పక్కన చెరువు ఉంటదని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి చక్కగా ఆడుకున్నాం, టైం స్పెండ్ చేసాం. కాకపోతే ఆ వీడియోస్ మీకు చూపించడానికి లేదు, చెప్పాను కదా. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము భీమవరం మా ఇంటికి వెళ్ళిపోయాము. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అనమాట. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.